నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం భారత్ పాక్ మధ్య నేడు డీజీఎంఓ స్థాయి చర్చలు పీఓకే ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనంటున్న భారత్ చర్చించడానికి మరే ఇతర అంశం లేదన్న భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ తూటాలకు ఫిరంగులతో సమాధానమిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాక్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు దిశానిర్దేశం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను అంతమొందించడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమన్న భారత్ ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడి సింధూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాక్లోని అన్ని మిలిటరీ వ్యవస్థలు స్థావరాలపై దాడి చేసే సామర్థ్యం ఉందన్న వాయుసేన ఉల్లంఘనలకు పాల్పడితే ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయన్న ఎయిర్ మార్షల్ ఏకే భారతి నేడు బుద్ధ జయంతి సాగర్ వద్ద బుద్ధవనం సందర్శనకు వెళ్తున్న మిస్ వరల్డ్ పోటీ అందాల భామలు మహిళల ముక్కోనపు వన్డే సిరీస్ విజేతగా భారత్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై 97 పరుగుల తేడాతో ఘన విజయం. ఇక వివరాలు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ మధ్యాహ్నం కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు దేశాల డైరెక్టర్ అండ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు పాల్గొంటారు. పాకిస్తాన్ పీఓకే తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే చర్చలు జరగాలని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఉగ్రవాదులను కూడా అప్పగించాలని అందుకు పాక్ సిద్ధంగా ఉంటేనే చర్చలు జరుగుతాయని వెల్లడించింది. ఇప్పటికే ఈ సమావేశంలో చర్చించాల్సిన విషయాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు పలు సూచనలు చేశారు. సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పాక్ తూటాలకు ఖచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పాలని పాక్ చేపట్టే ఒక్కొక్క దుశ్చర్యకు ఊహించనంత బలంగా బదిలివ్వాలని సైనిక దళాలను ఆదేశించారు. త్రివిధ దళాల అధినేతలతో ప్రధాని నిన్న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీలు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏమాత్రము వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదం, ఉగ్ర మౌలిక సదుపాయాలను అంతమొందించే లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు భారత్ స్పష్టం చేసింది. భారత్కు శత్రువు కేవలం పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులేనని, ఆ దేశ బలగాలు కాదని పునరుద్ఘాటించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు ఎటువంటి హాని కలిగినా ఉపేక్షించేది లేదని తెలిపింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను నిన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారదా, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సమగ్రంగా వెల్లడించారు. ఈ సందర్భంగా డీజీ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ నెల 7న 9 ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామన్నారు. సైనిక స్థావరాలను, జనావాసాలకు హాని జరగకుండా దాడులు ఎంతో ఖచ్చితత్వంతో జరిపామని తెలిపారు. అయితే రెచ్చిపోయిన పాక్ బలగాలు మన భూభాగంలోని ప్రార్థనా మందిరాలు, గురుద్వారాలపై దాడులు జరిపిందని తెలిపారు. దీంతో భారత్ కఠిన వైఖరి అవలంబించి పాక్ సైనిక స్థావరాలపై వాయుసేన దాడులు జరిపిందని తెలిపారు. భారత్ జరిపిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని, పాక్లోని మురద్కే ప్రాంతంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. Operation Sindoor was conceptualized with a clear military aim to punish the perpetrators and planners of terror and to destroy their terror infrastructure. What I do not state here, of course, is the often stated determination of India and its intolerance to terror. But as we deliberated more, we realized that some of these terror hubs were now bereft of any presence and had preemptively been vacated, fearing retribution from us. There was also a term of reference and our own binding, self-imposed restriction to target only terrorists and thus prevent collateral damage. I have no doubt in my mind that we achieved total surprise
And those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf, and Mudassir Ahmed. పెహల్గాం దాడి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడులను పాక్ కనీసం అంచనా వేయలేకపోయిందన్నారు. 8వ తేదీ అర్ధరాత్రి భారతదేశంలోని శ్రీనగర్ నుంచి నలియా వరకు పలు నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్ దాడులు చేసిందని, వాటన్నిటినీ భారత్ తిప్పికొట్టిందన్నారు. పాక్ దాడుల్లో ఎటువంటి నష్టం జరగలేదని, మిలిటరీ స్థావరాలు సురక్షితంగా ఉన్నాయన్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను సైతం ఎయిర్ మార్షల్ ఏకే భారతి మీడియా సమావేశంలో ప్రత్యక్షంగా ప్రదర్శించారు. పాక్లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసిన తీరును వివరించారు. భారత్ నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడుల్లో 35 నుంచి 40 మంది మృతి చెంది ఉంటారని తెలిపారు. పాక్ డ్రోన్లను గుర్తించేందుకు మన దగ్గర అధునాతన వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు. సైనిక చర్యల్లో పాక్ పలు ఉల్లంఘనలకు పాల్పడిందని, పౌర విమానాలను అడ్డంగా పెట్టుకొని డ్రోన్లు ప్రయోగించిందన్నారు. మనం అమలు చేసిన వ్యూహాలతో శత్రు లక్ష్యాలపై అనుకున్న ఫలితాలు సాధించామని తెలిపారు. కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. నౌకాదళం వైస్ అడ్మిరల్ ఎన్ ప్రమోద్ మాట్లాడుతూ సముద్ర జలాల గుండా పాక్ దాడులను అడ్డుకునేందుకు నౌకాదళం పూర్తి సమాయత్తంగా ఉందని తెలిపారు. That on the night of 8th and 9th, starting as early as 22:30 hours, our cities had a mass raid of drones, unmanned aerial vehicles, UCAVs, starting right from Srinagar, going down right up to Nalia. It was a mass raid in waves and it was relentless. However, we were prepared and our air defense preparedness ensured that there is no damage on ground or to any of the intended targets that the enemy might have planned for. The red building, after that there was this double-story building. It has been completely decimated by precision targeting. The target system which was in the north, a series of buildings. I will show you how it looked next. Completely destroyed by our precision targeting. Next. Now coming to Bhavalpur, this is the target complex that we are dealing with, a fairly large target complex. So we had to carefully choose the points that we needed to address, which were high value and which would meet our stated objectives of eliminating the terrorists. I would like to draw your attention to this red canopy, and in relation to that I would cover the targets. One target system is a series of buildings here, other one here and other one out here. Next slide please. This is how it looked before and this is how the building looked after the impact of the weapon, and orientation in relation to this red canopy you can see here. Before, next and after. ఆపరేషన్ సింధూర్పై భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని వెల్లడించింది. సైనిక చర్యలు కొనసాగుతున్నందున సమయానుకూలంగా వివరాలు వెల్లడిస్తామంది. ఆపరేషన్ సింధూర్పై అధికారికంగా వెల్లడించే వరకు వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత వాయుసేన తెలిపింది. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఖచ్చితమైన నైపుణ్యాలతో పూర్తి చేశామని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్యే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను ప్రశంసలతో ముంచెత్తారు. మరిన్ని వివరాలు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా లక్నోలో బ్రహ్మోస్ మిజైళ్ల ఉత్పత్తి కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఏడాదికి 100కు పైగా బ్రహ్మోస్ మిజైళ్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఈ యూనిట్ను రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపిన రోజునే ఈ యూనిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. కేవలం 40 నెలల్లో ఈ ప్రొడక్షన్ యూనిట్ను పూర్తి చేయడంపై శాస్త్రవేత్తలను అభినందించారు. आज लखनऊ में
ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी सेंटर के उद्घाटन के शुभ अवसर पर, क्योंकि आज का दिन बहुत ही खास है। आप सब तो जानते ही हैं कि आज नेशनल टेक्नोलॉजी डे है। आज ही के दिन 1998 में श्रद्धेय अटल बिहारी वाजपेयी जी के नेतृत्व में हमारे वैज्ञानिकों ने पोखरण में परमाणु परीक्षण करके दुनिया को भारत की ताकत दिखाई थी। यह हमारे वैज्ञानिकों तथा इंजीनियर्स को मान्यता देने, उनको रिकॉग्नाइज करने और उनके कंट्रीब्यूशन को एक्नॉलेज करने का दिन है। क्या आप लोगों ने मेरी भावनाओं का सम्मान रखा और महज 40 महीने में इस प्रोजेक्ट को पूरा करके दिखाया। ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులతో పాటు దేశ వ్యతిరేక శక్తులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. భారత సైన్యం పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాక్ సైనిక ప్రధాన కేంద్రం ఉన్న రావల్పిండిలోనూ మన యుద్ధ విమానాలు గర్జించాయని అన్నారు. ఈ సైనిక చర్య ద్వారా ఉగ్రవాదంపై పోరులో మన దృఢ సంకల్పంతో పాటు దేశ సైనిక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయని అన్నారు. ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है। ఆపరేషన్ సింధూర్తో పహల్గాం బాధిత కుటుంబాలకు భారత సాయుధ దళాలు న్యాయం చేశాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు చెబుతున్నారని అన్నారు. భారత్ ఎక్కడా పాక్ ప్రజలను టార్గెట్ చేయలేదని, ఆ దేశమే ప్రజలు, ఆలయాలు, గురుద్వారాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని అన్నారు. పాక్ దాడులను మన సైన్యం ధీటుగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇది నయా భారత్ అని, ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సింధూర్తో ప్రధాని స్పష్టం చేశారని అన్నారు. ఉరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తిని తెలియజేశామని అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई, जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ క్షిపణులకున్న శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందని, ఇంకా తెలియని వారెవరైనా ఉంటే పాకిస్తాన్ అడిగి తెలుసుకోవాలని అన్నారు. और देश की रक्षा सेनाओं को रक्षा उत्पादन के क्षेत्र में आत्मनिर्भर बनाने के लक्ष्य को आगे बढ़ाने का एक अभियान का हिस्सा है। ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी, और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है। కాగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బ్రహ్మోస్ మిజైల్ ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మిజైళ్లలో ఒకటి. ఈ మిజైళ్ల ఉత్పత్తి యూనిట్ కోసం యూపీ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించింది. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్లో ఏటా 80 నుంచి 100 క్షిపణులను తయారు చేస్తారు. బ్రహ్మోస్ క్షిపణులు 290 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి, సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లేట్స్ పెట్టాలి, షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి క్రాస్ పిన్ టక్స్ తో, ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్ తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం.
నిన్ను కాదు యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశ్మీర్లోని 20 ప్రదేశాల్లో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు నిర్వహించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కాశ్మీర్లోని పలు స్వీపర్ సెల్స్ పాకిస్తాన్లోని హ్యాండర్లతో నేరుగా సంబంధాలున్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ కీలక సంస్థల గురించి సున్నితమైన సమాచారాన్ని వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్ల ద్వారా పంపుతున్నారు. ఈ ఉగ్రవాద సహచరులు లష్కర్ ఈ తైబా, జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద నాయకుల ఆదేశాల మేరకు ఆన్లైన్ రాడికల్ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇది భారత జాతీయ భద్రత, సమగ్రతకు ముప్పు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఏ కాశ్మీర్ దక్షిణ కాశ్మీర్లోని అన్ని జిల్లాల్లో 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దాడుల్లో పెద్ద ఎత్తున రహస్య పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. కరుణ స్వరూపుడైన భగవాన్ బుద్ధుడు ఇచ్చిన అహింస, ప్రేమ మానవాళి సంక్షేమానికి ప్రాథమిక మంత్రమని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. సమానత్వం, సామరస్యం, సామాజిక న్యాయం, శాశ్వత విలువలపై బుద్ధుడి ఆదర్శాలు విశ్వాసాన్ని బలపరుస్తాయని రాష్ట్రపతి తెలిపారు. బుద్ధుడి బోధనలు నైతికతపై ఆధారపడిన జీవితాన్ని గడిపారని, ప్రజలను ప్రేరేపిస్తాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా తెలిపారు. బుద్ధ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, వారి దేశాల ప్రతినిధులు సందర్శించనున్నారు. తెలంగాణ టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అతిథుల కోసం విజయ్ విహార్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుద్ధవనాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి అతిథుల సత్కారం కోసం విశేష ఏర్పాట్లు చేపట్టారు. కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి వోల్వో బస్సుల్లో సాయంత్రం బుద్ధవనం చేరుకోనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మంజుల నల్గొండ నుంచి అందిస్తారు. చెప్పండి మంజుల, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బుద్ధవనానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గౌతమ్, ప్రతి సంవత్సరం కూడా బుద్ధ జయంతి ఉత్సవాలు బుద్ధవనంలో చాలా ఘనంగా జరుగుతాయి. ఈసారి ప్రత్యేకంగా బుద్ధవనంలో హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు సంబంధించిన ఒక 25 మంది వారి ఆయా దేశాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. హైదరాబాద్ నుంచి బుద్ధవనం వరకు కూడా 2000 మంది పోలీస్ పహారాల నడుమ గట్టి బందోబస్తు చర్యల నడుమ కొనసాగనుంది. దీంతో పాటు నల్గొండలో కాస్త ఎండవేడి ఎక్కువగా ఉన్నందున బుద్ధవనాన్ని కూడా పూర్తిగా చల్లబరిచేందుకు మొత్తం స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విజయ్ విహార్ లో వారు కాసేపు బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ విహార్ తో పాటు వెల్లంకి గెస్ట్ హౌస్, దాంతో పాటు బుద్ధవనంలో కూడా వారు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరణలు చేశారు. ఈ బుద్ధవనానికి చూసుకున్నట్టయితే కనుక ఇది అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఇప్పటికే పొందింది. ఇంకా కూడా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 108 పైగా బౌద్ధ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ అమరావతికి సంబంధించిన బుద్ధ శిల్పకళ ఉంటుంది. దీన్ని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు ఈ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు చాలా ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో వచ్చిన అతిథులందరికీ కూడా సరైన ఏర్పాట్లు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మంజుల, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఏ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు? మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు చూసుకున్నట్టయితే కంబోడియా, థాయిలాండ్, మయన్మార్, భూటాన్, మంగోలియా, లావోస్, వియత్నాం తో పాటు ఇంకా మరికొన్ని దేశాల నుంచి కూడా ప్రత్యేకంగా సుందరీమణులు రానున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా మన తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ముందు లంబాడా నృత్యంతో వీళ్ళకి స్వాగతం పలుకనున్నారు. అనంతరం కాసేపు విజయ్ విహార్ లో బస చేస్తారు. అక్కడి నుంచి నేరుగా బుద్ధవనానికి వచ్చి బుద్ధుని పాదాల వద్ద అంజలి ఘటిస్తారు. అక్కడి నుంచి బుద్ధ మహాస్తూపంలో పైన ఉన్న ధ్యాన మందిరంలో వీరు కాసేపు ధ్యానం చేయనున్నారు. ఇక్కడే బౌద్ధ గురువులు కొంతమంది కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ బౌద్ధ గురువుల ఆధ్వర్యంలో వీరికి సంబంధించిన ధ్యానం, జపం, పఠనం లాంటి కార్యక్రమాలు చేపడతారు. అనంతరం ఈ బుద్ధవనంలో ఉన్న చరిత్రకు సంబంధించి పర్యాటక శాఖ అధికారులు అతిథులకు వివరిస్తారు. దీంతో పాటు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించిన వంటకాలతో పాటు ఆయా దేశాలకు సంబంధించిన వంటకాలతో ప్రత్యేకంగా విందును కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరు సుమారు 5 గంటల ప్రాంతంలో బుద్ధవనానికి చేరుకున్నారు. 7:30-8 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరున్నారు. ఈ 3 గంటల పాటు కూడా వారికి ప్రత్యేకమైన ఆతిథ్యం ఇచ్చేందుకు నల్గొండలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మంజుల, ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సందర్శకులను అనుమతిస్తున్నారా? కార్యక్రమాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకైతే అనుమతి లేదు. ఆన్లైన్ ద్వారా అనుమతి చేస్తున్న వాళ్ళు ప్లస్
ప్రెస్ కు కూడా ఒక్కొక్క మీడియా నుంచి ఒకరిని మాత్రమే అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు విజయ్ విహార్ లో. ఆ గ్యాలరీని దాటి ఎవరు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే దీనికి ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. మొత్తానికి ఒక 1000 నుంచి 2000 మంది వీక్షించేందుకు ఉంది. ఇందులో 50% పైగా పోలీస్ పహారాన్ని కొనసాగుతుంది. వారు ప్రశాంతంగా వచ్చి దర్శించుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఓకే థ్యాంక్ యూ మంజుల. ఇప్పుడు చిన్న విరామం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల నిలిపివేత అంగీకారంపై పొరపాట్లను ప్రత్యక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా పార్లమెంటు ప్రత్యక్ష సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పిఓకేను పాకిస్తాన్ ఖాళీ చేయాలని కోరుతూ 1994లో లోక్సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించబడిన తీర్మానం గురించి లేఖలో ప్రస్తావించారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం తదితర విషయాలు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానిని కోరారు. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ప్రజల సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడానికి భారత్కు పాక్ నుంచి కలిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బ్రదర్ అబ్దెల్లట్టితో ఫోన్లో సంభాషించిన జయశంకర్ పలు అంశాలపై చర్చించారు. ఎక్స్ వేదికగా ఆయన పలు విషయాలను తెలిపారు. భారత్, ఈజిప్ట్ మధ్య ఆర్థిక సహకార అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా సహించదని జయశంకర్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో త్రివిధ దళాలకు ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎంపీ నగేష్తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, యువకులు, మహిళలు, నాయకులు జాతీయ జెండాలతో భారత్ మాతాకి జై, జై హింద్ నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. వినాయక్ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగి పట్టణం త్రివర్ణ శోభతో మెరిసింది. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ భారత్ సంయమనంతో వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదంతో రెచ్చగొడుతుందని అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని తెలిపారు. పాకిస్తాన్ కుట్రలను తిప్పికొడుతూ మానవత్వ కోణంలో ముందుకు సాగుతున్న మోదీ నాయకత్వానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత సైన్యానికి 140 కోట్ల ప్రజల అండదండలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పాయన్నారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ రాజీలేని పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై త్రివిధ దళాలు చేసిన పోరాటం అద్వితీయమని కొనియాడారు. 9 ఉగ్రవాద స్థావరాల్ని పసిగట్టి దాడి చేసినటువంటి మహిళా మనులకి, ముఖ్యంగా నాయకత్వం వహించినటువంటి సైన్యానికి, త్రివిధ దళాలకి నాయకత్వం వహించినటువంటి భారతీయ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భాన వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు తిరంగా ర్యాలీలో, ఎందుకంటే భారత సైన్యం వెంబడి ఈ దేశ ప్రజానీకమంతా కూడా ఉందని చెప్పేసి వారికి అన్ని రకాలుగా మా మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఆ యొక్క వీర పోరాటం చేస్తున్నటువంటి సైనికులకు మద్దతుగా ఆదిలాబాద్లో తిరంగా యాత్ర సంఘీభావంగా ఈరోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమయంలో ఈ దేశానికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా మనమంతా కూడా ఐక్యమత్యంతో ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. బిజినెస్ వార్తల సమాహారం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ యాజమాన్యంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మార్చి క్వార్టర్లో నికర లాభం 50% పెరిగి 4,985 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో బ్యాంకు 3,311 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆర్బీఐ రేటు కోతల వల్ల నికర వడ్డీ మార్జిన్లు కొద్దిగా తగ్గాయని తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పాటించలేదనే కారణంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై జరిమానా విధించింది. ఆర్థిక క్రమశిక్షణ అమలు చేయడానికి నిర్దేశించిన మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండేలా ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఎస్బీఐకి 1.72 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు 1 కోటి జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. దీర్ఘకాలిక పునరుత్పాదక ఇంధన సరఫరా కోసం కోల్ ఇండియా లిమిటెడ్ ఏఎం గ్రీన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సిఏఎల్ సోలార్ పవన శక్తి ద్వారా ఏఎం గ్రీన్ ఉత్పత్తి చేయబోతున్న గ్రీన్ అమోనియా సౌకర్యాలకు 4,500 మెగావాట్ల కార్బన్ రహిత శక్తిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఒప్పందంపై సిఏఎల్ జీఎం సుదర్శన్ బోరా, ఏఎం గ్రీన్ బిజినెస్ డెవలప్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శతాంశు అగర్వాల్ ఇరు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో సంతకాలు చేశారు. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ దేశీయ మార్కెట్లోకి మరో ఈవీ మోడల్ను తీసుకొచ్చింది. విండ్సోర్ ప్రో పేరుతో విడుదల చేసిన ఈ మోడల్ సింగిల్ ఛార్జింగ్తో 450 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అదనపు ప్రీమియం ఫీచర్స్తో రూపొందించిన ఈ మోడల్ 52.9 కిలోవాట్ల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో తయారైంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,450 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,680 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,600 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 98,830 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 99,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.41, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.073, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 113.63గా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లపై భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. శుక్రవారం సెన్సెక్స్ 880 పాయింట్లు క్షీణించి 79,454 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 265 పాయింట్లు కోల్పోయి 24,008 వద్ద నిలిచింది. బీఎస్ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం 2.10 లక్షల కోట్లు తగ్గి 416.40 లక్షల కోట్లుగా నమోదైంది. 2 రోజుల్లోనే మదుపర్ల సంపద 7.09 లక్షల కోట్లు ఆవిరైంది. శుక్రవారం రక్షణ రంగ షేర్లు పరుగులు తీశాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మహిళల ముక్కోనపు వన్డే సిరీస్లో టీమిండియా విజేతగా నిలిచింది. సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 343 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో చెమరి ఆటపట్టు 51 పరుగులు చేయగా నీలాక్షి 48, విస్మి 36 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. ఇక భారత బౌలర్లలో స్నేహరానా 4, అమన్జోత్ 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటర్లందరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన సెంచరీతో రాణించింది. 101 బంతుల్లో 116 పరుగులతో ఆకట్టుకుంది. ఇక హర్లిన్ డియోల్ 47, కెప్టెన్ హర్మిన్ ప్రీత్ కౌర్ 41, జమీమా రోడ్రిక్స్ 44, పత్రికా రావల్ 30 పరుగులతో రాణించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.